సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఉచిత బస్సు పైన తెలంగాణలో ఒక కొత్త రాజకీయ రగడ మొదలైంది. మొదటి నుంచి ఉచిత బస్సు పైన అనేక మీమ్స్ వచ్చాయి. ఉచిత బస్సు పైన అనేక వీడియోలు వైరల్ అయ్యాయి. మహిళలకు ఎవరికైతే ఫ్రీ బస్ సర్వీస్ ఇస్తున్నారో ఈ మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్ ఇచ్చిన తర్వాత చాలామంది మహిళలు, ఒకసారి ఒక లేడీ బస్సులో బీడీలు చుట్టూ కనిపించింది, ఇంకో ఆమె బెండకాయలు కట్ చేస్తూ కనిపించింది, ఇంకో ఆమెనేమో తోటకూర లాగుతూ కనిపించింది. చాలామంది మహిళలు ఉచిత బస్సు సర్వీస్ దొరికిన తర్వాత సొంతూలకు వెళ్తూ వచ్చారు, సొంతూలు లేకపోతే ఏం పనున్నా పని లేకపోయినా బస్సులో తిరిగి అలా తిరిగి ఇలా వచ్చారు, ఆలయాలకు వెళ్ళి వస్తున్నారు. ఇలా చాలా వరకు ఈ ఉచిత బస్సుని మహిళలు వాళ్ళకి కావాల్సిన పద్ధతిలో వాడుతున్నారు. అయితే ఎక్కువసార్లు ఏ వీడియోలు వైరల్ అవుతాయంటే బస్సులో కూర్చొని ఇంట్లో చేయాల్సిన పనిని చేస్తున్నప్పుడు, లేకపోతే కొందరు జుట్టేసుకోవడమో, లేకపోతే బీడీలు చుట్టడమో, లేకపోతే అగరత్తులు చుట్టడమో, లేకపోతే తోటకూర తెంపుకోవడమో, లేకపోతే ఎల్లిపాయలకు పొట్టు తీయడమో, ఇట్లాంటి జరిగినప్పుడు ఆటోమేటిక్గా వీడియోలు వైరల్ అవుతాయి. ఆ వైరల్ వీడియోలే ఇప్పుడు తెలంగాణలో కేటీఆర్కి సీతక్కకు మధ్య రాజకీయ దుమారాన్ని రాజేశాయి. ఎందుకంటే ఉచిత బస్సు హామీ అనేది కాంగ్రెస్ విజయంలో ఒక కీలకమైన అంశంగా మారింది. మహిళలకు ఇచ్చిన గ్యారంటీల్లో ఫ్రీ బస్సు ఒకటి ఉంది. ఈ ఫ్రీ బస్సు మహిళల ఓటు బ్యాంకును కొంతవరకు కాంగ్రెస్ వైపు మళ్లించింది అనేది ఒకటి ఉంది. ఇది బీఆర్ఎస్ కూడా కొంత మైనస్ అయింది. కాబట్టి బీఆర్ఎస్ దీనిపైన ఛాన్స్ దొరికినప్పుడల్లా విమర్శలు చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న కేటీఆర్ పార్టీ ఆఫీస్లో మాట్లాడుతూ ఉచిత బస్సు విషయంలో మీరు బస్సులో జడలేసుకోరు, బాల్ దూకోరు, ఏమని చేసుకోరు, ఆఖరి కుటుంబాలు తీసుకుపోయి బ్రేక్ డాన్సులు చేసుకోండి అనే మాట మాట్లాడారు. ఈ మాట మాట్లాడడం ఒక్కసారిగా రాజకీయ దుమారాన్ని గిల్లినట్టయింది. దీంతో మంత్రి సీతక్క ఈ అంశంపై రియాక్ట్ అయ్యారు. మీ నాన్న మీకు నేర్పించిన సంస్కారం ఇదేనా? మహిళలను ఇంత నీచంగా బ్రేక్ డాన్సులు చేయమంటారా? బస్సుల్లో ఇంత నీచంగా కించపరుస్తారా అంటూ సీతక్క గట్టిగా కౌంటర్ ఇచ్చారు. దీంతో కేటీఆర్ తొలిసారి సాధారణంగా కేటీఆర్ భాషణం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, విమర్శలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడినా, రాజకీయ వేదికల మీద మాట్లాడినా చాలా గట్టిగా కౌంటర్ ఇస్తారు. లాజిక్ లేకుండా ఎప్పుడు కేటీఆర్ మాట్లాడారు. అటువంటి కేటీఆర్ చచ్చినట్టు ఈసారి సీతక్కకు సారీ చెప్పాల్సి వచ్చింది. చూడండి, ట్విట్టర్లో చెప్పాడు చాలా స్పష్టంగా, నిన్న పార్టీ సమావేశంలో యథాలాత్మకంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే నేను విచారం వ్యక్తం చేస్తున్నారు. సీతక్క అదే డిమాండ్ చేశారు. తెలంగాణ మహిళా సమాజానికి కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని, నా అక్క చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు. అంటే ఒక రకంగా అర్థం చేసుకుంటే మహిళల్ని కించపరచాల ఉద్దేశం లేదు, కానీ ఆ పథకాన్ని కొంచెం విమర్శించే ప్రయత్నం అయితే కేటీఆర్ చేశారని అర్థమైంది. దీంతో సీతక్క రివర్స్ అటాక్ చేశారు, కౌంటర్ ఇచ్చారు. దీంతో కేటీఆర్ వెనక్కి తగ్గక తప్పలేదు. తొలిసారి కేటీఆర్ ఈ ఉచిత బస్సు పథకం పైన గతంలో చాలా ట్రోల్స్ జరిగాయి. నిజానికి కూడా మహిళలకు ఉచిత ప్రయాణం వచ్చిన తర్వాత నిజానికి ఆ పథకాన్ని తీసుకొచ్చిన దాని వెనకాల చాలా లాభపడ్డ వాళ్ళు కూడా చాలామంది కనిపిస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ లాంటి ప్రాంతంలో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పనులు చేసుకొని, అంటే తక్కువ వేతనానికి తక్కువ జీతానికి ఇక్కడ వచ్చి పనులు చేసుకుని తిరిగి వాళ్ళ సొంతూలకు వెళ్ళే మహిళలు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరికీ రెగ్యులర్గా మంత్లీ బస్ ఛార్జీలే బోల్డంతా తడిసిమోపడేది. ఎప్పుడైతే ఉచిత బస్సు ప్రయాణం వచ్చిందో, ఆ ఉచిత బస్సు ప్రయాణం వచ్చిన తర్వాత వాళ్ళకి చాలా ఈజీ అయింది. వాళ్ళకు నెలవారీ ఖర్చులు తగ్గాయి, వాళ్ళ ఆదాయం కొంత మెరుగుపడింది. నిజానికి ఉచిత బస్సు సర్వీస్ వల్ల సంతోషంగా ఉన్నామని మహిళలు చెప్తున్నారు. ఆర్టీసీ కూడా ఈ విషయంలో చాలాసార్లు మహిళలకు ఉచిత బస్సు వల్ల కలిగిన లాభాల గురించి అనేకసార్లు ట్వీట్ చేస్తూ వస్తుంది. సజ్జనార్ కూడా చాలాసార్లు ట్వీట్ చేశారు. అదే ఉచిత బస్సు పైన ఇప్పుడు విమర్శలు రావడంతో చచ్చినట్టు ఇలా కేటీఆర్ తిరిగి క్షమాపణ చెప్పినంత పనిచేశారు. మొత్తానికైతే మహిళల్ని క్షమించమని అయితే అడిగినట్టుగా అనిపిస్తుంది. కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు అని. దీంతో ఈ ఉచిత బస్సు రాజకీయంలో ఇవాటికి మాత్రం సీతక్క గెలిచింది, కేటీఆర్ వెనక తగ్గాడు. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.